మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. రేపు సోమవారం రాత్రి 5 రూపాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మన అందరి జీవితాలలో కష్టాలు బాధలు ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. వాటిల్లో ఈ 5 రూపాయల పరిహారం కూడా ఒకటి. 5 రూపాయలతో ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. మన అందరి జీవితంలో కామన్గా ఉండే సమస్య డబ్బు సమస్య. డబ్బులు లేకపోతే మన జీవితం వ్యర్థం అన్నట్లుగా మారుతుంది. ఎక్కువ డబ్బు ఉన్నా బాధలు ఉంటాయి, తక్కువ డబ్బులు ఉన్నా బాధలు కలుగుతాయి. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు తక్కువ ఉంటే వాటిని ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతాము. ఇలా డబ్బు ఒక్కొక్కరి జీవితంతో ఒక్కో విధంగా ఆడుకుంటూ ఉంటుంది. మన జీవితంలో ఉన్న సమస్యలకు డబ్బే కారణం. అలాగే ఆ సమస్యల నుండి బయటపడడానికి కూడా మనకు కావాల్సిందే డబ్బు. ఈ ప్రపంచం మొత్తం డబ్బుతో నడుస్తుంది అన్నమాట నిజమే, అందులో సందేహం లేదు. అలాంటి డబ్బు మన జీవితంలో స్థిరంగా ఉండి మన కష్టాలను దూరం చేయాలి అని అనుకుంటే రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయలతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 5 రూపాయల పరిహారం మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పరిహార శాస్త్రంలో ఈ 5 రూపాయల పరిహారం చేయటం వల్ల తెల్లవారేసరికే మీ జీవితం మారిపోతుంది అని తెలియజేయటం జరిగింది. ఈ పరిహారం కష్టాలు ఎక్కువ ఉన్నాయి అని బాధపడేవారు, సంపాదన పెరగటం లేదని బాధపడేవారు, వచ్చిన సంపాదన చేతిలో నిలవటం లేదని బాధపడేవారు అందరూ కూడా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఈ పరిహారానికి ఏ విధి విధానాలు పాటించాలనేది తెలుసుకునే ముందు ఒక బంగారు పాత్ర కథను విందాం. ఒక గ్రామంలో యువకుడైన రామానుజులు పాత సామాగ్రిని అమ్ముతూ జీవనం గడిపేవాడు. ఇతను పాత పాత్రలు కొంటూ కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైన వ్యాపారిగా మంచి పేరు గడించాడు. రామానుజులు నివసించే ఊళ్ళోనే పాత సామాగ్రిని కొని అమ్మే మరో వ్యాపారైన సీనయ్య కూడా ఉండేవాడు. ఇతను చాలా పిసినారి. అయినప్పటికీ రామానుజులు సీనయ్యలు ఇద్దరూ కలిసి ఊళ్ళు తిరుగుతూ వ్యాపారం చేసేవారు. ఇలా ఒకరోజు వ్యాపారం కోసం సీతాపురం అనే ఊరికి చేరుకుని చెరో వీధికి వెళ్ళారు. ఆ ఊళ్ళోని ఒక వీధిలో సూరయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సూరయ్య వాళ్ళు ఒకప్పుడు బాగా ధనికులు అయినా ప్రస్తుతం బాగా చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు అన్నదమ్ములు సంపద అంతా కూడా ఖాళీ అవ్వటంతో కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అయితే వారి వద్ద అనేక పాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర కాగా బ్రతికిన రోజుల్లో సూరయ్య దాన్ని ఉపయోగించి ఉంటాడు. పేదవారు అవటంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయటంతో అది మరకలు పడి ఉండటం వల్ల దాన్ని ఎవరూ బంగారు పాత్ర అనుకోరు. ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియదు. అదే వీధిలోకి వ్యాపారం కోసం వచ్చిన సీనయ్య పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తామంటూ అరుస్తూ వస్తూ ఉంటాడు. దీన్ని చూసిన సూరయ్య కుటుంబంలోని పెద్ద ఆవిడ అతడిని పిలిచింది. కూర్చోమని చెప్పి అతడి చేతికి బంగారు పాత్రను ఇచ్చి, బాబు దీన్ని తీసుకుని మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు అని అడిగింది. లోబి వర్తకుడైన సీనయ్యకు ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరగేసి బోర్లవేసి తిప్పి తిప్పి చూసి కడ్డీతో గీరి అది బంగారమేనని రూఢి వేసుకున్నాడు. వెంటనే దాన్ని కాజేసేందుకు పథకం వేసి ఇదేం అంత వెల చేయదు అంటూ ఆ పాత్రను విసిరేసి లేచి వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి ఆ ఇంటిదారిలోనే రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు. అది చూసిన సూరయ్య ఇంట్లోని పెద్దావిడ రామానుజులను పిలిపించి కూర్చోబెట్టి లోనికి వెళ్ళి బంగారు పాత్రను తీసుకుని వచ్చి ఇచ్చి మారుకు ఏమైనా ఇవ్వమని అడిగింది. ఆ పాత్రను చేతిలోనికి తీసుకున్న రామానుజులు పరీక్షగా చూసి
అమ్మ, ఇది చాలా లక్షలు విలువ చేసే పాత్ర, దీనికి సమానమైన విలువ గల వస్తువులు నా వద్ద లేవు అని చెప్పాడు. దీంతో ఆ పెద్దావిడ, నాయన, ఇంకో వ్యాపారి ఇది చాలా తక్కువ విలువ చేస్తుందని విసిరి పారేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇది మంచి విలువైనదే అయి ఉండవచ్చు కదా, దీనిని తీసుకొని మారుకు ఏదైనా ఇచ్చి వెళ్ళు అని చెప్పింది. దీంతో రామానుజులు తన వద్దనున్న పాత కొత్త సామాన్లన్నిటినీ కూడా ఆమెకు ఇచ్చి, అమ్మ, ఇవి తప్ప నా వద్ద ఇంకేమీ లేవు అని నిజాయితీగా చెప్పి ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో లోభి అయిన సీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగి ఇంటికి వచ్చి, ఆ పాత్ర ఇలా పారేసి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని పిలిచాడు. అంతా విన్న పెద్దావిడ కోపంతో ఊగిపోతూ, ఏం నాయనా, లక్షలు విలువ చేసే పాత్ర ఏ విలువ చేయదన్నావుగా, నువ్వు వెళ్ళగానే ఇంకో పుణ్యాత్ముడు వచ్చి తన వద్దనున్న వాటన్నిటినీ కూడా ఇచ్చి ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ కసిగా చెప్పింది. ఆ మాట విన్న సీనయ్య మతిపోయినట్లయింది. అంత విలువైన పాత్రను వాడు కాజేశాడా, నాకు ఇంత నష్టం చేస్తాడా అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్దావిడ మాట విన్న సీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లై తన వద్దనున్న డబ్బు, సరుకులు అన్నిటినీ అలాగే విడిచి పరిగెత్తాడు. అతడు నదీ తీరాన్ని సమీపించగానే రామానుజులు పడవలో అవతలి వైపుకు దాటుతూ ఉండటం కనిపించింది. అది చూసిన సీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకు రాగా గుండె వేగంగా కొట్టుకుసాగింది. అంతే, ఒక్కసారిగా నోటి వెంట రక్తం కూడా కారసాగింది. తనకంటే బాగా లాభపడ్డ రామానుజంపై తీవ్రమైన ద్వేషంతో సీనయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలివేశాడు. నిజాయితీగా ఉన్న రామానుజులు మాత్రం దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ తనకు ఉన్న మంచి పేరును నిలబెట్టుకున్నాడు. అసూయ, ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురి చేస్తాయో సీనయ్య పాత్ర తెలియజేస్తుంది. ఎప్పుడూ కూడా నిజాయితీ, కష్టపడే తత్వమే మనిషిని విజయం వైపు నడిపిస్తుంది. రామానుజులు నిజాయితీగా నడుచుకోవటం వల్ల జీవితంలో సుఖపడ్డాడు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పనులు అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం మొదలు పెట్టే ముందు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టాలి. ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాసే తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో గల్లులుప్పును వేయాలి. సాల్ట్ కాకుండా గల్లులుప్పును మాత్రమే గ్లాసులో వేయాలి. గల్లులుప్పు వేసిన ఆ గ్లాసులో వాటర్ని కూడా పోయండి. శుభ్రంగా అస్సలు వాడని నీళ్లను ఆ గ్లాసులో పోయాలి. ఇక ఆ గ్లాసును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 5 రూపాయల కాయిన్ను తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండే 5 రూపాయల కాయిన్ తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోవాలి. ఇక మీ కుడి చేతి బొటన వేలును మీ నుదిటిపై పెట్టి మీకు ఉన్న సమస్య గురించి, బాధల గురించి శివుడికి చెప్పుకోండి. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇలా ఏ సమస్య ఉన్నా శివుడికి చెప్పుకొని ఆ 5 రూపాయల కాయిన్ను ఆ గ్లాసులో వేసి మీరు పడుకునే మంచం క్రింద పెట్టుకోవాలి. ఇలా సోమవారం రాత్రి చేయాలి. ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాసును మీ తల దగ్గర పెట్టి పడుకోవాలి. ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయలను ఉప్పు నీళ్లను పోసిన గ్లాసుల్లో వేయటం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలనే మంచి ఆలోచనలు కలుగుతాయి. ఇక ఈ గ్లాసును మళ్ళీ మరుసటి రోజున అంటే మంగళవారం రోజున కదపాలి. స్నానం చేయకముందే నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకువచ్చి అందులోని 5 రూపాయల కాయిన్ను శుభ్రంగా కడగాలి. ఇక ఆ ఉప్పు నీళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ, మొక్కల మొదట్లో కానీ పోయాలి. మీ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో పోయకూడదు. పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అక్కడ పోసేయండి. ఇక ఆ 5 రూపాయల కాయిన్ ఏం చేస్తారు అంటే, మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్లకు ఇవ్వండి. ఇలా మంగళవారం బిచ్చగాళ్లకు డబ్బును దానంగా ఇవ్వటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసిన వారికి వద్దన్న డబ్బు
ప్రవాహంలా వచ్చి పడుతుంది. తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి ఈ 5 రూపాయల పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను తొలగించుకొని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.